హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. సినిమా చూడకుండా రివ్యూలు ఇచ్చే సన్నాసుల్లో పెద్ద సన్నాసి అంటే వాడే ఉమైర్ సంధు. వీడు ఈ సినిమాకి అనే కాదు, పెద్ద సినిమా ఏదొచ్చినా కూడా ఫస్ట్ రివ్యూ అంటూ నోటుకొచ్చినట్టు పేలుతూ రివ్యూలు చెప్పేస్తుంటాడు. తనకి నచ్చినన్ని స్టార్లు ఇచ్చేస్తుంటాడు. అజ్ఞాతవాసి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని 4-5 స్టార్లు వేసింది ఈ సన్నాసుడే. ఆ తర్వాత స్పైడర్ సినిమాని సూపర్ హిట్ అన్నాడు. అంతకుముందు కాటమరాయుడు సూపర్ హిట్ అని నచ్చినన్ని స్టార్లు వేసేశాడు. ఆ సినిమాల ఫలితం ఏమైందో చూశాం. పెద్ద సినిమా వచ్చిందంటే చాలు, నేను యూఏ సెన్సార్ బోర్డు మెంబర్ని అని చూసేసా అంటూ రివ్యూ పెట్టేస్తాడు ట్విట్టర్లో. పెద్ద సినిమా అంటే బజ్ ఎక్కువగా ఉంటుంది, ఈ సినిమా టాక్ ఎలా ఉందా అని కోట్ల మంది ఎదురు చూస్తుంటారు. వాళ్ళందరి ఎదురుచూపుల్ని క్యాష్ చేసుకుంటూ ట్విట్టర్లో ట్వీట్లు వేసి 34.4K ఫాలోవర్స్ను పెంచుకున్న ఈ ఫేస్బుక్ రివ్యూవర్ గేమ్ చేంజర్ సినిమాకి కూడా ఫేక్ రివ్యూ ఇచ్చాడు. గేమ్ చేంజర్ కాలం చెల్లిన సినిమా అని, దర్శకుడు శంకర్ షణ్ముఖం 90 కాలం నాటి చెత్త పొలిటికల్ సినిమాలను చూసి విసిగెత్తిపోయామని, మొన్న ఇండియన్ 2 ఇప్పుడు గేమ్ చేంజర్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమా పెద్ద టార్చర్, దర్శకుడు శంకర్ ఇండియన్ 2తో కమల్ హాసన్ కెరియర్ని, ఇప్పుడు రామ్ చరణ్ కెరియర్ని నాశనం చేశాడని, గేమ్ చేంజర్ పేలవమైన సినిమా అని నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. స్క్రీన్ ప్లే బోరింగ్, పాటలు బాలేదు, ఈ చెత్త సినిమాకి 500 కోట్లు ఖర్చు పెట్టినందుకు మేకర్ సిగ్గుపడాలి, ఇక శంకర్ రిటైర్ అయిపో అంటూ ఉచిత సలహాలు ఇస్తూ గేమ్ చేంజర్ పై విషం కక్కాడు ఉమైర్ సంధు. అయితే వీడి రోత ట్వీట్లను చూసి శంకర్, రామ్ చరణ్ అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. వీడి గతంలో ఏ సినిమాలకు ఫేక్ రివ్యూలు ఇచ్చాడో మొత్తం లెక్కలన్నీ బయటకు తీస్తూ ఏకిపారేస్తున్నారు. అయితే తాజాగా మరో ట్వీట్ చేశాడు ఉమైర్ సంధు. గేమ్ చేంజర్ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చినందుకు పోలీసులు, ప్రభుత్వ వ్యక్తులు ఏపీలోని తన మావయ్య ఇంటిపై దాడి చేశారు అంటూ ట్వీట్ వేశారు. అసలు వీడెవడో తెలియదని చాలామంది అంటుంటే మళ్ళీ వీడికి మావయ్య అంట. ఆ మావయ్య ఇంటి మీద దాడి చేశారంట, అది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు. వినేవాళ్ళు ఉండాలే కానీ వీడు ఏమైనా చెప్పినట్టే చెప్పే ఉన్నాడు. కేవలం సినిమాలపైనే కాదు, ఇలాంటి పనికిమాలిన ట్వీట్లు హీరోయిన్లపైన, వాళ్ళ పర్సనల్ లైఫ్లపైన, రిలేషన్షిప్లపైన కూడా ఫేక్ ట్వీట్లు వేసి పాపులర్ అవుతుంటాడు ఈ ఫేక్ రివ్యూవర్ ఉమైర్ సంధు. అయితే పెద్ద సినిమా వచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటి ఫేక్ ట్వీట్లు వేసి సినిమాకి ఉన్న పాజిటివ్ బజ్పై గట్టి దెబ్బ కొడుతున్న ఉమైర్ సంధుపై దృష్టి పెట్టింది తెలుగు ఇండస్ట్రీ. వీడిని ఇలాగే వదిలేస్తే మరింత ప్రమాదం అని భావించి అసలు వీడి ఎవడు, ఎక్కడోడు, సినిమాలు చూడకుండా ఇలాంటి ఫేక్ రివ్యూలు ఎందుకు ఇస్తున్నాడు, వీడి వెనక ఎవరున్నారనే కూపిలాగుతోంది.